సద్గురు సాయి పరబ్రహ్మణే నమః. అసతో మా సద్గమయ असतो मा सद्गमय తమసో మా జ్యోతిర్గమయ तमसो मा ज्योतिर्गमय మృత్యోర్మా అమృతంగమయ. मृत्योर्मा अमृतंगमय। సాయి బంధువులరా, ఈరోజు మనం సాయి తత్వం ఏమిటి, అసలు ఈ సాయి తత్వాన్ని మనం అర్థం చేసుకోగలిగామా? అలాగే సాయి తత్వం అనేటువంటిది సులభమైనదా, కష్టమైనదా? ఈ విషయాల్ని మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అయితే ఇక్కడ మనందరం అనుకుంటూ ఉంటాం, సాయి తత్వం అంటే అర్థం చేసుకోవాలంటే శ్రీ సాయి సచ్చరిత్ర అనేటువంటి గ్రంథం ఉంది, అది చదవాలి. అలాగే ఇంకా కొంతమంది చెప్తూ ఉంటారు, ఇంకా చాలా పుస్తకాలు ఉన్నాయండి. బివి నరసింహస్వామి గారు రాశారు, చాలా పుస్తకాలు రాశారు. అలాగే భరద్వాజ మాస్టర్ గారు, వారు సాయిలీలామృతం అనే పుస్తకాలు రాశారు. అలాగే బాపట్ల హనుమంతరావు గారు ఎన్నో పుస్తకాలు రాశారు. అలాగే ఎంతోమంది భక్తులు ఉన్నారు, వారి యొక్క చరిత్రలు, వారిని కూడా అధ్యయనం చేయడం ద్వారా మనకి సాయితత్వం అనేటువంటిది పరిపూర్ణంగా అవగాహన అవుతుంది అని సహజంగా అనుకుంటూ ఉంటాం. అయితే ఎప్పుడు కూడా సూత్రాలు అనేటువంటివి చాలా సులభంగానే ఉంటాయి. అవి మనకి అర్థమైందంటే వాటికి సంబంధించినవి మనం అనేకమైనటువంటి వాటిని తయారు చేస్తాం. ఇప్పుడు మనకి పాఠశాలకు వెళ్ళినప్పుడు లెక్కల మాస్టర్ గారు కొన్ని సూత్రాలు చెప్తారు. ఆ సూత్రాల ప్రకారం మనం ఏం చేస్తామంటే అదే రకమైనటువంటి లెక్కలన్నీ చేస్తాం. ఉదాహరణకి మనకి నెలకి వడ్డీ ఎలా కట్టాలి, డబ్బులు ఎవరికైనా ఇచ్చినప్పుడు అన్నప్పుడు దానికి ఒక సూత్రం ఉంటుంది. అలా కాకుండా మనం ఏదైనా వస్తువులు కొనుక్కున్నప్పుడు వాటన్నింటి మొత్తాన్ని ఎలా కూడాలి అనే దానికి ఒక సూత్రం ఉంటుంది. అలాగే మన జమా ఖర్చులు చూసుకునే దానికి ఒక సూత్రం ఉంటుంది. సూత్రాలు సులభంగానే ఉంటాయి, కానీ లెక్కలు చాలా ఉంటాయి. మరి లెక్కల పుస్తకం తీసుకోండి, దాంట్లో ఇంత లావున ఉంటుంది, కానీ దాంట్లో సూత్రాల వరకు మీరు రాసుకున్నారనుకోండి, ఒక పేజీల్లో ఖచ్చితంగా ఒక 3-4 పేజీల కంటే ఎక్కువ రాదు. ఏమిటి ఇంతేనా, ఇంత సులభమా అనిపిస్తుంది. అవును, అంత సులభమే. అయితే మనం సూత్రాలను వదిలేసి ఆ లెక్కలను మీరు ఎంతసేపు చేసినా సూత్రాలు నేర్చుకోకపోతే ఆ యొక్క లెక్కలు మనకి ఎప్పటికీ అర్థం కావు. అలాగే మనం సాయి సచ్చరిత్ర చదివినా, మరొక పుస్తకం చదివినా మనకు సాయి తత్వం అంటే ఏమిటి అంటే మనందరికీ తెలిసినటువంటిదే సాయి తత్వం. ఇది అందరికీ తెలుసు. ఒక సాయిబాబా దగ్గరికి ఇప్పుడు మన దగ్గరికి పిల్లలు వస్తున్నారు కదా, వాళ్ళకి ఎంత తెలుసో అదే సాయి తత్వం. అలాగే మనకి చిన్న పిల్లవాడైనా, ఒక 90 ఏళ్ల వృద్ధుడైనా, ఒక తెలివి తక్కువ వాడైనా, లేదు ఒక పండితుడైనా సరే, ప్రమిదలో నూనె పోసి వెలిగించినప్పుడు అది వెలుగుతుంది. ఎవరు వెలిగించినా వెలుగుతుంది. ఆ వెలుగులో కూడా ఏమీ తేడా ఉండదు. అలాగే సాయి తత్వం అనేటువంటిది అందరికీ ఒకే విధంగా ఉంటుంది. అయితే కొంతమంది దాన్ని విడమరిచి సులభంగా అర్థమయ్యేలా చెప్పగలుగుతారు, కొంతమంది కన్ఫ్యూజ్ చేయగలుగుతారు. మనము ఈ మందిరం స్లాబ్ అయిన కొత్తల్లో నాకు ఒక మిత్రుడు ఉన్నాడు మన మార్కాపురంలో. అతను నాకు చాలా సంవత్సరాల తర్వాత కనబడ్డాడు. దాదాపు 15 సంవత్సరాలైంది అతన్ని చూసి. ఈలోపు అప్పట్లో యువకుడుగా ఉన్నప్పుడు అతని యొక్క పరిస్థితి వేరుగా ఉంది, ఇప్పుడు వేరుగా ఉంది. చిత్రం ఏమిటంటే అప్పుడు చాలా పరిపక్వ దశలో ఉన్నాడు.
అతను చాలా అద్భుతంగా నాకు సాయితత్వాన్ని వివరించాడు. అయితే నేను అదే ఉద్దేశంతో మన మందిరంలో నువ్వు ఒకసారి సత్సంగం చెప్పాలి అని తీసుకొచ్చాను. చిత్రం ఏమిటంటే ఆయన గుళ్ళో కూర్చుని లేకపోతే బజార్లో నడుస్తూ కూడా సాయిబాబా కథల్ని అద్భుతంగా చెప్పినటువంటి వ్యక్తి బాబా దగ్గరకు వస్తే మన మందిరంలోకి పిలిచేటప్పటికి సత్సంగం చెప్తావంటే, అమ్మా అలా చెప్పకూడదు సార్, దీనికి గురువుల అనుమతి ఉండాలి, లేకపోతే చాలా ఇబ్బందులు పడిపోతాం అన్నాడు. ఇదేంటి కొత్తగా చెప్తున్నాడు ఇతను, నేను 15 సంవత్సరాల క్రితం చూసినప్పుడు లాగా లేడీ అనుకున్నాను. ఎందుకంటే ఆయన ఎక్కువ పుస్తకాలు చదివేశాడు, అనవసరమైన విషయాలన్నీ విన్నాడు, బుర్రకి ఎక్కించుకున్నాడు. అంచేత ఆయన ఏమనుకుంటున్నాడంటే బాబా దగ్గర చాలా జాగ్రత్తగా చేయాలి సార్, లేకపోతే ఏం లేదు సార్, మనం చెప్పలేము. అసలు ఆయన ఎవరు అర్థం చేసుకోగలుగుతారు సార్? ఎవరు అర్థం చేసుకోలేరు. పుస్తకంలో రాసింది కదా, 1000 తలలున్న ఆదిశేషుడే అర్థం చేసుకోలేకపోతే మనం ఎక్కడ అర్థం చేసుకుంటాం సార్? బాబా అర్థం కాడు అని ఒకటే తేల్చేశాడు. బాబోయ్, ఇటువంటి వాళ్ళ చేత సత్సంగం చెప్పిస్తే మన ఉన్నమతులు కూడా పోగొట్టేస్తాడేమోనని నేను కూడా మళ్ళీ పిలవలేదు అతన్ని. అతను రాడు, అసలు రానన్నాడు. నేను చెప్పను, నాకు గురువుల యొక్క అనుమతి కావాలి, అసలు నేను అలాంటి చెప్పకూడదు అని ఒకటే తీర్మానం చేసేసాడు. ఇదేంట్రా బాబు అనుకున్నాను. మరి సాయితత్వం అంటే ఏమిటంటే అది చాలా సులభమైనటువంటిదే, మనందరికీ తెలిసినటువంటిదే. సూత్రాలే, మనకు తెలిసిన సూత్రాలే. ఒకటి, బాబా మనల్ని రక్షిస్తాడు, మనల్ని కాపాడుతాడు, మన కోరికలు తీరుస్తాడు, మన కష్టాలు తొలగిస్తాడు కదా. ఇదే కదా మొదటిది ఆయన తత్వం. అసలు మనం అందరం ఆయన దగ్గరికి ఎందుకు వెళ్తున్నాం? ఇంకా చిత్రం ఏంటంటే సాయిబాబా వారు సశరీరులుగా ఉన్నప్పుడు అసలు మొట్టమొదటి నుంచి బాబా గారి దగ్గరికి కష్టాలు తీర్చమనే వెళ్ళారు. అందరూ వెళ్ళింది దానికోసమే. అయితే తర్వాత కాలంలో కొంతమంది పండితులు వచ్చారనమాట. వచ్చి వీళ్ళు ఏమంటారంటే, మీరు బాబా యోగీశ్వరుడు కాబట్టి క్షణికమైన కోరికలు కోరుతున్నారు, కోరికలు కాదు ఆత్మజ్ఞానం అడగాలి మీరు అని చెప్తా వచ్చారు. ఆత్మజ్ఞానం అంటే ఏంటో వాళ్ళకి తెలుసో తెలీదు, మనకు తెలియదు. కానీ బాబా గారు ఏం చేశారంటే, మీరు అలా చెప్పకండి, వారు నా బిడ్డలు, నా కోరికలు తీర్చడానికే నేను ఇక్కడ ఉన్నాను, కాబట్టి ఇహ పర సౌఖ్యాలు రెండూ ఇస్తాను అని చెప్పాడు. ఇహంలో అంటే మీ యొక్క కోరికలు, మీ యొక్క కష్టాల్ని నేను తొలగించి మీ కోరికలు తీరుస్తాను అని బాబా గారు చెప్పారు. అప్పటికిప్పటికి ఇలాగే కదా చేస్తా ఉన్నారు. ఆయన మన కోరికలు తీరుస్తున్నారు కాబట్టి, కష్టాలు తీరుస్తున్నారు కాబట్టి మనం ఇలా మందిరాలు నిర్మించుకొని ఆనందంగా ఆయన యొక్క కీర్తనలు చేసుకుంటూ ఉన్నాం. ఇదే ఆయన యొక్క తత్వం. ఇంకెంతకంటే గొప్పే ఉందండి. మొదటి తత్వం ఇదే. బాబా మన కష్టాలు తొలగించే దేవాది దేవుడు. ఇక కులము, మతము, జాతి, ప్రాంతము ఈ గొడవంతా పక్కన పడేసేయండి. మనకి బంగారం అమ్ముతూ ఉన్నారు బజార్లో. బంగారం ఒరిజినల్ రేట్ ఎక్కడ దొరికితే అక్కడికి వెళ్తాం, ఎక్కడ కల్తీ లేని బంగారం దొరుకుతుందో అక్కడికి వెళ్తాం. అంతేగాని కల్తీ కలిపిన బంగారం అమ్ముతున్నారు కదా, మనకి ఎవరైతే ఏముందిలే అని మన కులపోళ్ళో, మన మతపోళ్ళో, మన జాతి వాళ్ళో, మన ప్రాంత పోళ్ళో అమ్ముతున్నారని వాళ్ళ దగ్గరికి వెళ్ళాం, చచ్చినా వెళ్ళాం. బంగారం చాలా విలువైంది కదా. కాబట్టి మనము ఒరిజినల్ ఎక్కడుంటే అక్కడికి వెళ్తాం. అలాగే కష్టాలు ఎక్కడ తీరితే అక్కడికే మానవులు వెళ్తారు. ఉపనిషత్తులు కూడా చెప్తూ ఉన్నాయి. మానవుడు కష్టాలు ఉంటేనే కదా భగవంతుడు అవసరం ఉండేది. కాబట్టి ఇంకా భగవంతుడి పని మొదటిది కష్టాలు తీర్చడమే కదా. కాబట్టి బాబా యొక్క తత్వాన్ని ఎవరైనా అడిగితే ముందు మనం చెప్పాల్సింది ఏంటంటే, ఆయన మన కష్టాలు తొలగిస్తాడు. అదే ఆయన తత్వం. నేను అందుకే వచ్చానని కూడా చెప్పాడు ఆయన. సో మొదటిది మనందరం తెలుసుకోవాల్సింది, ఎవరు చెప్పినా ఎవరు చెప్పకపోయినా మన అనుభవంలో నుంచి గ్రహించింది ఏంటంటే, బాబా గారు మన రక్షకుడు, మనల్ని కంటికి రెప్పలా కాపాడతాడు అనేదే ఆయన మొదటి తత్వం. ఇక రెండవ తత్వం ఏంటి? రెండవది ఏంటంటే, బాబా గారి దగ్గర ఉన్న గొప్ప విశిష్టత ఒకటి ఉందండి. ఏమిటంటే అది, ఆయన మన
కోరుకున్నటువంటి కొన్ని కోరికల్ని వెంటనే తీర్చేస్తాడు. ఎంతగా అంటే మనం అసలు ఆయన మాయలో పడిపోతాం. ఎలాంటి మాయ అంటే, బిడ్డ తల్లిని వదిలిపెట్టి ఎలా అయితే బయటికి రాదో, నాకు బాబానే, ఇంకెవరు లేరు ఆయన చెప్పి గట్టిగా వాటేసుకొని ఉంటాం బాబా దగ్గర. ఆయన వదిలిపెట్టబుద్ధి కాదు. మరి కొన్నిసార్లు బాబా మన కోరికలు తీర్చాడు. ఎందుకు తీర్చాడు అని అంటే, అది నీది కాదు కాబట్టి అంటాడు. బాబా గారు చెప్పేది ఏంటంటే, ఎవరి పాత్రతను బట్టి వారికి అది లభిస్తుంది. నీది ఏదో అది నీ దగ్గర ఉన్నది, నీది ఏది కాదో అది నీ దగ్గర లేదు అని చెప్పి చెప్తారు. ఒక తల్లి ఉందనుకోండి, ఆ బిడ్డ తన ఇంట్లో చాలా బొమ్మలు తెచ్చి పెడతారు నాన్న. అమ్మ నాకు ఆ బొమ్మ కావాలంటే ఇచ్చేస్తుంది, ప్రేమ. ఏ బొమ్మ కావాలన్నా ఇచ్చేస్తుంది. అలాగే బజార్కి వెళ్ళినప్పుడు బజార్లో ఈ బొమ్మ కావాలి అని చెప్పి అడిగితే, అది తన స్థాయిలో ఉన్నట్లయితే దాన్ని కొనిపెడుతుంది. అది చాలా ఎక్కువ ఖరీదైంది అనుకో, అప్పుడు ఏం చెబుతుంది? కొనిపెట్టదు. అమ్మా, అది అంత డబ్బులు పెట్టి మనం కొనలేము, మన దగ్గర డబ్బులు లేవమ్మా, అది వద్దు మనకి, బాగా డబ్బులు వచ్చినప్పుడు కొనుక్కుందాంలేమ్మా అని చెప్తుంది. అలాగే మనం ఎవరికింటికన్నా ఆ పాపను తీసుకెళ్ళాం అనుకోండి, వాళ్ళ ఇంట్లో బొమ్మలు ఉంటాయి. నాకు ఆ బొమ్మ కావాలి, నాకు ఆ బొమ్మ కావాలని పాప అడిగితే మనం ఏం చేస్తాం? అలా అడగకూడదమ్మా, ఇది మన ఇల్లు కాదు, అది వేరే వాళ్ళ ఇల్లు, అలా అడగటం మర్యాద కాదు. మన ఇంట్లో చాలా బొమ్మలు ఉన్నాయి కదా, అవి మనం ఆడుకోవాలి, అంతేగాని నువ్వు అలా అడగకూడదు అని చెప్తావు. ఏంటి ఇక్కడ అంటే, సత్యాన్ని చెప్తూ ఉన్నది తల్లి. ఏమని చెప్తూ ఉంది? అమ్మా, నువ్వు అలా చేయకు, ఇలా చేయకు, నీకు కావాల్సిందన్నీ మన ఇంట్లో ఉన్నాయి, వాటితో నువ్వు ఆడుకోవాలి. ఇలా నువ్వు అనవసరంగా అడిగావనుకో, అసంతృప్తి పెరిగిపోతుంది. కాబట్టి ఇదే బాబా గారు చెప్తారనమాట. ఆయన మనం అడిగిన వాటిల్లో అద్భుతంగా కొన్నింటిని అసలు ఎలా ఇచ్చాడు బాబా అనుకుంటాం. మనం అనుకుంటాం ఇది జరుగుతుందా జరగదా అని. ఖచ్చితంగా జరిగిపోతుంది అనమాట, అద్భుతంగా జరుగుతుంది. అసలు నేను అనుకోలేదండి, బాబా లేకపోతే నా ప్రాణం లేదండి ఆయన చెప్పి అంటాం. కానీ ఇదేంటండి, బాబా అన్ని కోరికలు తీర్చాడు కదా, ఈ చిన్న కోరిక తీర్చట్లేదు ఎందుకనండి అని అంటే, ఆయన చెప్పేది అది నీది కాదు. ఎవరికి ఏది మంచిదో అది వారి వద్ద ఉన్నదని తెలుసుకోండి అని చెప్తున్నాడు ఆయన. నీది నీ దగ్గర ఉంది, పక్క వాళ్ళది పక్క వాళ్ళ దగ్గర ఉంది. నువ్వు ఎప్పుడు పోటీ పెట్టుకోకు, పోలిక వద్దు. నీకు నేను ఇచ్చాను కదా నాన్న, అమ్మ చెప్తుంది, అమ్మ నీకు నేను ఇచ్చాను కదా అని అంటే, అప్పుడు అమ్మ ప్రేమ అర్థం చేసుకుంది కాబట్టి పాపాయి అమ్మ ఒళ్ళో కూర్చొని తనకి ఏ బొమ్మ ఇచ్చిందో దాంతో ఆడుకుంటుంది. అలాగే బాబా దగ్గర చిన్న చిన్న కోరికలు అందరికీ తీరు, కానీ తెలుసు వాళ్ళకి, అవును బాబా నాకు ఈ కోరిక తీర్చలేదు, తెచ్చకపోయినా పర్లేదు, ఏమైంది, కానీ బాబా నాతోటే ఉన్నాడు కదా, నా అమ్మ నాతోటి ఉంది కదా. మీకు ఇక్కడ ఒక చిన్న కథ చెప్తాను. మా పిల్లలకి చెప్పినటువంటి ఒక పాట ఏంటంటే, ఒక తల్లి పిల్లవాడిని తీసుకొని ఒక తిరునాళ్ళకి వెళ్తుంది వాళ్ళ అమ్మా నాన్న. ఆ వెళ్ళే దోవలో అన్నీ అడుగుతాడనమాట. మొదట బెలూన్స్ కనపడతాయి, అవి కావాలంటాడు. అలాగే బోరలు ఊదేవి కనపడతాయి, ఫ్లూట్స్ అలాంటివి, అవి కావాలంటాడు. మంచి ఫ్లవర్స్ అమ్ముతుంటారు, అవి కావాలంటాడు. అలాగే స్వీట్స్ అమ్ముతుంటారు, అవి కావాలంటాడు. రంకుల రాట్నం తిప్పుతుంటే అది ఎక్కాలంటాడు. అన్నీ కావాలి కావాలి అంటుంటాడు. కానీ వాళ్ళ అమ్మా నాన్న మాత్రం లేదు నాన్న ఇప్పుడు కాదు అని వెళ్తుంటే అతను కొంచెం అసంతృప్తితో ఉంటాడనమాట. ఇలా వెళ్ళిన తర్వాత కాసేపటికి ఈ అమ్మా నాన్న తప్పిపోతారు, ఈ పిల్లవాడు తప్పిపోతాడు. తప్పిపోయి అలా అలా ఎత్తుక్కుంటూ ఉంటాడు, ఏడుస్తూ ఏడుస్తూ ఉంటాడనమాట పెద్ద పెద్దగా. అప్పుడు ఎవరో కొత్త వ్యక్తి వస్తాడు, వచ్చి ఆ పిల్లవాడిని ఎత్తుకొని, నాన్న ఏడవకమ్మా, నీకేం కావాలంటే నాకు అమ్మా నాన్న కావాలా అంటాడు. సరే సరే ఎత్తుకుదామని చెప్పి ఎత్తుకుతూ ఉంటాడు. పిల్లవాడిని ఏడుపు తగ్గిద్దామని, నాన్న రంగులు రాట్నం ఎక్కుతావా? వద్దు, నాకు అమ్మా నాన్న కావాలి. మరి బెలూన్స్ కావాలా? వద్దు. మరి స్వీట్స్ తింటావా? ఏమీ వద్దు. ఏం కావాలి? అమ్మా నాన్న కావాలి, నాకు అదే కావాలి. అంటే ఇక్కడ మనకి కోరిక ముఖ్యమా బాబా ముఖ్యమా అన్నప్పుడు ఈ కోరికలన్నీ నెగ్లిజిబుల్. మనకు బాబానే కావాలి, నాకు బాబా ఉన్నాడండి, ఇలాంటి కోరికలు 100 తీరుస్తాడు బాబా ఉంటే. ఈ బోర్డు కోరిక తీరితే ఎంత, తీరకపోతే ఎంత అనే దృఢమైనటువంటి నమ్మకం, సంతృప్తి ఏర్పడుతుంది.
ఇది నిజంగా ఎంత గొప్పదో చెప్పమంటారా ఈ సాధన అనేటువంటిది? ఈ సాధన కోసం యోగీశ్వరులు తపస్సు చేస్తూ ఉంటారండి, ఈ భావన మన మనసులో కలగడం కోసం. నేను చెప్పేది నిజమే. అక్క మహాదేవి గారు ఉన్నారు కదా మనకి శ్రీశైలంలో, ఆమె కవితలు రాశారు, వాటిని వచనాలు అంటారు. దాంట్లో ఆవిడ చెప్పింది, నా యొక్క మనస్సులోని భావావేశాలు ఆలోచనలన్నింటినీ సంతృప్తిలో కరిగించేశాను అంటుంది. ఆమె భావావేశాలని సంతృప్తిలో కరిగించేసిందంట. అంటే ఏంటి? నాకు ఇంకేం లేవు, ఇది కావాలి ఇది వద్దు అనే ఆలోచన లేదు, తృప్తిగా ఉన్నాను. అంత గొప్ప సాధకురాలు చెప్పిందండి. ఆ సాధన బాబా గారు ఏం చేస్తున్నారు? అత్యంత సులభంగా అరటిపండు ఒలిచి నోట్లో పెట్టినట్టు ఇస్తున్నాడు. అందుకని ఆయన శ్రేయోదాయకుడు. ఇది మనం గుర్తుపెట్టుకోవాల్సింది బాబా తత్వంలో. ఆయన శ్రేయోదాయకుడు. అందుకే ఆయన సమర్థ సద్గురు. గొప్ప గొప్ప యోగీశ్వరులు పొందింది కూడా పొందలేనటువంటి వారి కోసం బాబా గారు వచ్చి మనకిస్తున్నారు. ఆ భావన అనేది చూసారా? ఈ ప్రపంచం తలక్రిందులైనా కానీ భయం అనేటువంటిది ఉండదు. స్థిరంగా నిలబడి ఉంటారనమాట. ఎస్, నాకేది కావాలో అది నా దగ్గర ఉంది. ఈ భావన వచ్చిందంటే వాడు యోగి మార్గంలో ఒక మెట్టు ఎక్కినట్టే. కాబట్టి ఆయన మన రక్షకుడు, అలాగే శ్రేయోదాయకుడు. ఇవి రెండు మనందరికి అనుభవం అయ్యాయి. ఇక మూడవది ఉంది, ఇది కూడా మనందరికీ తెలిసినటువంటిదే. ఏమిటి అంటే ఆయన సకల జీవ స్వరూపుడు. ఎలా చెప్తున్నాం? అనుభవపూర్వకంగానే. బాబా గారు అడిగింది ఏంటంటే, మీరు ముందు పరీక్షించుకోండి, పరీక్షించుకున్న తర్వాతనే నమ్మండి. ఎవరో ఈసారి చెప్పాడనో ఆ పుస్తకంలో ఉందనో అవసరం లేదు. ప్రత్యక్షంగా చూడండి, ప్రత్యక్షంగా అనుభూతి చెందండి, ఆ తర్వాత మీ మనసులో దృఢపరచుకోండి. ఈరోజు మనందరం నమ్ముతున్నాం కదా, మనందరికీ ఎన్నోసార్లు అనుభవాలు వచ్చుంటాయి. మనం ఏదో ప్రసాదం పెట్టాలనుకుంటే ఆవో కుక్కో లేకపోతే ఎవరో ఒకళ్ళు వచ్చి మన ఇంట్లో ఆ ప్రసాదాన్ని స్వీకరించడం జరుగుతుంది. సకల జీవ స్వరూపుడు. ఈ అనుభవం రావటం కూడా చాలా కష్టం. ఉపనిషత్తుల కాలం నుంచి చెప్తా ఉన్నారు, అన్ని జీవుల్లో పరమాత్ముడు ఉన్నాడు, అన్ని జీవుల్లో పరమాత్ముడు ఉన్నాడని. ఏది? అది అర్థం చేసుకోవడం చాలా కష్టం, అర్థమయ్యేటట్లు చెప్పడము కష్టమే. కానీ బాబా గారు ఏంటంటే అనుభవపూర్వకంగా మనకి నిరూపణ ఇస్తూ ఉన్నారు. ఎప్పుడైతే ఈ అనుభవపూర్వక నిరూపణ జరిగిందో అప్పుడు సమతాభావం అనేటువంటిది ఏర్పడుతుంది. నీలో ఉన్నాడు, నాలో ఉన్నాడు, అందరిలో ఉన్నాడు. ఇక అవతల వాళ్ళ మీద అంత అసూయ ద్వేషాలు పెంచుకోవాల్సిన అవసరం మనకి లేదు కదా. కాబట్టి సర్వజీవులు కూడా బాబా స్వరూపాలు. ఆయన చిన్న పొరపాటు చేశాడా? వాణి దానివల్ల నీకు పెద్ద నష్టం కలగలేదు కదా, ఓకే వదిలేసి. నీ పెద్ద ప్రమాదం జరిగితే అప్పుడు ఆలోచించాలి. చిన్న చిన్న నష్టాలేనా, చిన్న చిన్న ద్వేషాలేనా, వదిలేసి. లేదు ఆ జీవి బాధపడుతూ ఉంది కదా, దాంట్లో బాబా ఉన్నాడు కదా, కొంచెం సాయం చేద్దాం. లేదు ఆ వ్యక్తి బాధపడుతూ ఉన్నాడు కదా, కష్టాల్లో ఉన్నాడు కదా, మనకి చేతనైనా కొంచెం సాయం చేద్దాం. ఎందుకంటే అతను కూడా సాయి స్వరూపుడే. నిజంగా అతను కూడా సాయి భక్తుడుగా అయి ఉంటే మనం ఇంకా ఆనందంగా చేస్తాం. కాబట్టి మూడవది సకల జీవ స్వరూపుడు ఆయన బాబా గారు. ఇది అవగాహన వచ్చిందంటే సమత్వం అనేటువంటిది మనసులో వస్తుంది, ద్వేషం తొలగిపోతుంది. భగవద్గీతలో శ్రీకృష్ణ పరమాత్ముడు చెప్పాడు, క్రోధం వద్దు, ద్వేషం వద్దు, అమితమైనటువంటి వ్యామోహం వద్దు అని. ఇవన్నీ తొలగిపోతాయి ఎప్పుడైతే వీడు పరాయివాడు, వీడు నావాడు అనేటువంటి భేదభావన ఎక్కువ అవుతూ ఉంటే వాడికి బాధ దుఃఖం అనేది ఎక్కువ అవుతుంది. అంతా మనవాళ్లే అనుకున్నప్పుడు ప్రశాంతత నెలకొంటుంది. ఇప్పుడు మనందరం బాబా భక్తులం కాబట్టి ప్రశాంతంగా ఉన్నాం. అదే ఈ మందిరంలోకి ఎవడో ఒక అపరిచిత వ్యక్తి త్రాగి రావటమో లేకపోతే ఏదో దొంగతనం చేసి అక్కడెక్కడో తిరుగుతూ ఉంటే మనం చూసినప్పుడు వచ్చాడు అనుకోండి, మనం ప్రశాంతంగా ఉండగలుగుతామా? ఉండలేము. వాడు వచ్చాడు సార్, వాడు వచ్చాడు సార్ అని చెప్తూ ఉంటారు. వాడిని బయటికి పంపన్నాడు సార్, లేకపోతే డేంజర్ సార్, తలకాయ నొప్పి సార్ వాడితోటి అని చెప్పి. ఎందుచేత అని అంటే మనకి సమభావన అనేటువంటిది లేదు. అతనితో సమభావాన్ని మనం పొందలేము. ఎందుకు అంటే అతని మైండ్ సెట్ వేరుగా ఉంది, వాడు మనతో కలవలేడనమాట. కాబట్టి
వాడినన్నా ఇక్కడ ఉంచాలా, మనమన్నా బయటికి వెళ్ళిపోవాలా, మనమన్నా వెళ్ళిపోవాలా, వాడినన్నా బయటికి పంపించాలా, లేకపోతే ఘర్షణ జరుగుతుందన్నమాట. కాబట్టి వాడిని బయటికి పంపించేస్తాం ముందు. కాబట్టి ఇది సమతాభావం కలగటానికి. ఇక నాలుగవది కూడా మనందరికీ తెలిసిందే, సకల దేవతా స్వరూపుడు. సాయిబాబా సకల దేవతా స్వరూపుడుగా మనకి నిదర్శనమిచ్చాడు కాబట్టే ఆయన సాక్షాత్ పరబ్రహ్మ స్వరూపుడు అని మనం నమ్మగలుగుతున్నాం. అదే ఆ దేవుడు వేరు, ఈ దేవుడు వేరు, ఈ దేవుడు వేరు, నేను వేరు అన్నాడు అనుకోండి, ఆయన పరబ్రహ్మం కాలేడు. పరబ్రహ్మం అంటే సకల దేవతలు, సకల మతాలు, సకలం అన్నీ నీలోనే ఉండాల, పరబ్రహ్మంలోనే ఉండాల. నువ్వు దేన్ని ద్వేషించకూడదు. కాబట్టి బాబా గారిలో చూడండి, రాముడు, కృష్ణుడు, శివుడు, విష్ణువు, అమ్మవారు, ఆంజనేయ స్వామి, వినాయకుడు, కార్తికేయుడు, ఇలా ప్రతి ఒక్కళ్ళు కూడా దర్శనమిచ్చారు ఆయా భక్తులకి, అందరికి కాదు. ఎందుకు అందరికీ దర్శనం ఇవ్వడంటే ఎందుకు ఇస్తాడు? నువ్వు ఏది కావాలని కోరుకొని గోల్డ్ షాప్కి వెళ్తావో అది కొనుక్కుంటావు, కానీ అన్ని నువ్వు కొనుక్కోవు కదా, నీకు ఆ శక్తి లేదు కదా. అతను ఇస్తాడు, కానీ నీకు ఆ శక్తి ఉందా? లేదు కదా. మనకంత భక్తి ఉందా? లేదు కదా. రాముడి మీద విపరీతమైనటువంటి భక్తి ఉన్నటువంటి భజన సమాజం ఒక ఆవిడ వెళ్ళింది, ఆవిడకి రాముడిలాగా దర్శనం ఇచ్చాడు. అలాగే విఠలుడు అంటే విపరీతమైన ప్రేమ ఉన్నటువంటి వ్యక్తి వెళ్ళాడు, అతనికి విఠలుడుగా దర్శనం ఇచ్చాడు. మేఘశ్యాముడికి శివుడుగా దర్శనం ఇచ్చాడు. ఎందుకు? వాళ్ళ మనసు వాళ్ళ మీద లగ్నమై ఉంది కాబట్టి వాళ్ళకి ఆ రూపంలోనే దర్శనం ఇచ్చాడు. అంతేగాని మేఘశ్యాముడికి మరో రూపంలో దర్శనం ఇవ్వలేదు. ఎందుచేత అనంటే వారు పూర్తిగా ఆ దైవం పట్ల అంకిత భావంతో ఉన్నారు కాబట్టి వారి మనస్సుని సంతృప్తి పరచటానికి, భక్తి భావాన్ని దృఢపరచటానికి బాబా గారు ఆ రకమైన అనుభూతులు ఇచ్చారు. ఆయన హిందువులకే కాదు, ముస్లింలకు అల్లా స్వరూపంగా నిదర్శనం ఇచ్చారు, క్రిస్టియన్స్కి జీసస్ లాగా నిదర్శనం ఇచ్చారు, సిక్కులకు గురునానక్ లాగా నిదర్శనం ఇచ్చారు. ఇలాగా అనేక రూపాలుగా ఆయన దర్శనం ఇచ్చారు, ఆ భక్తులను అనుగ్రహించారు. కాబట్టి ఆయన సాక్షాత్ పరబ్రహ్మ స్వరూపుడు. ఇది మనకి ఈజీగానే అర్థమైపోతుంది. మనం కూడా అనేక సందర్భాల్లో దీన్ని అనుభూతిపూర్వకంగా కూడా తెలుసుకుంటాం, మనకు ఆ శక్తి ఉంటే. ఇక్కడ నాతో చాలా మంది చెప్పినారు. మనం సాయిదాస్ గారి గురించి గతంలో చెప్పుకున్నాం కదా, ఒకసారి లాస్ట్ సారి కూడా వచ్చారు. వారికి సాయిబాబానే కనబడి విష్ణుమూర్తే కనబడి ఓం సాయి నారాయణాయ అనే మంత్రాన్ని వారికి ఉపదేశం చేశారట. అంటే వారికి అలా చేశారు. మరి ఇక్కడ మన నాగమల్లికార్జున గారు తల్లుబాడులో ఉన్నారు కదా, వారికి శివుడు అనేటువంటిది ఆయనకు అనుభూతిని ఇచ్చారు బాబా గారు. అందుకని శివుని యొక్క ప్రతిరూపంగా ఆయన ప్రతిష్ఠించుకొని ఎదురుగా నందీశ్వరుని ప్రతిష్ఠించారు తల్లుబాడులో. అలాగే సాయి శంకరయ్యమ్మ గారు, మనం సాయి తత్వమాల పాడాం కదా, వారికి అమ్మవారే ఆయన అనేటువంటి అనుభూతిని ఇచ్చారు. మరి మాకు ఇవ్వలేదంటే మనకంత భక్తి ఉందా నిజంగా వాళ్ళ మీద? ఉంటే ఇస్తాడండి. ఇప్పుడు మన హరిహరరావు సార్ ఉన్నారు, వారు దత్తాత్రేయుల వారి యొక్క స్వరూపంగా బాబా గారు ఆయనకి ఎన్నోసార్లు అనుభూతిని ఇచ్చారు కాబట్టి వారు దృఢంగా దత్తాత్రేయుల వారు బాబా గారు అని చెప్తారు. దీన్ని బట్టి మనకి ఏమర్థం అవుతుందంటే బాబా సకల దేవతా స్వరూపుడు అనేటువంటిది. ఇది నాలుగోది. ఇక ఐదోది ఉందండి. ఈ ఐదోది మనం అర్థం చేసుకుంటే ఇక సాధన అంతా దీంట్లోకి వెళ్ళిపోతుంది అనమాట. ఏంటి అదనంటే ఆయన నీ హృదయాంతర్యామి, ఎక్కడో లేడు బాబా, నీ మనసులోనే ఉన్నాడు అని తెలుసుకుంటే, నీవు దానిని సాధన చేస్తే నీకు నీ మనసే మందిరం అవుతుంది. అందుకే మనం సాయి చాలీసాలో చదువుకుంటున్నాం, ఈ దేహమే షిరిడీపురము మా మనసే ద్వారకమాయి అందలి వెలిగడి తేజంబే సాయి నీవని తెలిపితివి. మన యొక్క సాధన అంటే ఈ చెప్తుంటారు చూసారా, ఆత్మజ్ఞానం ఆత్మజ్ఞానం అని చెప్పి ఆ షిరిడీలో ఉన్నప్పుడు కొందరు చెప్పేవాళ్ళని చెప్పాను కదా.
ఈ ఆత్మజ్ఞానం అనేటువంటి దాన్ని ఎవరైతే సాధన చేయాలనుకుంటారో వారు ఇక్కడి నుంచి ప్రారంభించాలి. ముందు బాబా నా మనసులో ఉన్నాడు అని నమ్మాలి. నా మనసులో ఉన్నాడు అని నమ్మిన తరువాత ఇక గుళ్ళ కిందకి వెళ్తామండి. ఆలోచించండి ఒకసారి. బాబా దగ్గరికి ఎందుకు వెళ్తామండి? బాబా పూజలు ఎందుకు చేస్తామండి? ఇదేంటి సార్ మీరేంటో వెరైటీగా చెప్తున్నారు, ఇవన్నీ మానేయమంటారంటే, ఏమండి నేను కూడా ఇక్కడికి వచ్చి చేస్తున్నాను కదా, మీరే కాదు నేను కూడా ఈ ఆత్మజ్ఞానం వైపు నడవటం లేదు ప్రస్తుతానికి. ఏమో భవిష్యత్తులో నడుస్తామేమో. బాబా గారిని మీరు చూసారా ఎప్పుడైనా ఏదైనా పూజ చేయంగా? బాబా గారు ఎప్పుడైనా ఏ తీర్థయాత్రలైనా వెళ్ళారా? పోనీ రమణ మహర్షి గారు వెళ్ళారా? ఎవరు వెళ్ళరు, ఎక్కడికి వెళ్ళరు. వాళ్ళు ఉన్న చోటనే ఉంటారు. ఎందుకంటే ఆ దైవాన్ని వాళ్ళ లోపలే దర్శిస్తూ ఉంటారు. మనం దర్శించలేకపోతున్నాం కాబట్టి ఈ గుళ్ళు, గోపురాలు, పూజలు, ప్రతిష్టలు ఇవన్నీ తిరుగుతున్నాం. కాబట్టి ఆత్మజ్ఞానం అన్నప్పుడు ఆత్మజ్ఞానులు ఎవరు కూడా, అసలు ఆత్మజ్ఞాన సాధకులు కూడా ఎవరు కూడా తిరగరు, ఎక్కడికి తిరగరు, ఒక దగ్గరే ఉంటారు. ఎందుకనంటే నువ్వు బావిని త్రవ్వాలి అంటే ఒక దగ్గర నిలబడి త్రవ్వితే బావిలో నీళ్లు పడతాయా? కాసేపు గుంట తవ్వుతాను, మరో కూరెళ్ళి అక్కడ ఒక గుంట తవ్వుతాను, మరో కూరెళ్ళి ఇంకోసారి ఇంకో గుంట తవ్వుతానంటే గుంటల్లో నీళ్లు వస్తాయా? రావు. ఒక దగ్గరే నిలబడి దీక్షగా త్రవ్వాలి. అలాగా ఆత్మజ్ఞాన సాధకులు అనేటువంటి వాళ్ళు ఉన్నారు. నేను గతంలో కూడా ఒకసారి చెప్పాను. జలదంకిలో సుబ్బారెడ్డి గారని ఒక ఆయన నాకు అక్కడ పరిచయం అయ్యారు. ఆయన ఎక్కడికి వెళ్ళాడు, ఇంట్లోనే ఉంటాడు. ఆయన ఒక్కటే చేస్తాడు, ఓం నమ శివాయ. అది ఆయన గురువు పరమేశ్వరుడు ఉపదేశించినటువంటి మంత్రం, దాన్నే సాధన చేస్తూ ఉంటాడు. అలాగే నేను మరొకసారి మీకు ఒక ఆయన గురించి చెప్పాను. ఆయన పేరు నారాయణ. ఆయన హంపి ఆశ్రమానికి వచ్చినప్పుడు ఆయనకు మంత్రం సిద్ధించింది. ఆయన ఎక్కడికి వెళ్ళాడు. ఆయన మనకి ఏదైనా బాగలేకపోయిందంటే, జ్వరం కానీ ఇట్లా వచ్చిందంటే, ఒక చిన్న గ్లాసులో నీళ్లు తీసుకొని అక్కడ ఓం నమ శివాయ, ఓం నమ శివాయ అని చెప్పి ఒక 8 సార్లు 18 సార్లు అలాగే చదివి 3 సార్లు ఊది ఇస్తాడు. ఆ నీళ్లు తాగితే ఆ జ్వరాలు, జబ్బులు తగ్గిపోతున్నాయండి. నేను కూడా ప్రత్యక్షంగా చూశాను. అక్కడ ఆశ్రమంలో మేము వారం రోజులు ఉంటే, వారం రోజుల్లో ముగ్గురికి ఇస్తే ముగ్గురికి కూడా తగ్గింది. అంటే ఆ సాధన అలా ఉంటుంది. మనం ఇంకా స్థాయికి వెళ్ళలేదు. ఇప్పుడేమో మనం హడావుడి పడాల్సిన పని లేదు. మనం నెమ్మదిగా పెరుగుతున్నాం. బాబా గారి దగ్గరకు వచ్చామంటే మన యొక్క నిజ లక్ష్యం అదైతే ఆయన చక్కగా అక్కడికే తీసుకెళ్తాడు. బాబా నాకు అంత దూరం వద్దులేయా, నన్ను ఇక్కడ కోరికలు తీర్చే దగ్గర ఉంచు, ఈ మెట్టు దగ్గర హ్యాపీగా ఉన్నాను కదా. ఏ మెట్టు దగ్గర ఉంటే హ్యాపీగా ఉండదు చెప్పండి? మనం అన్ని మెట్లు హ్యాపీనేనండి. మీరు చిన్న పిల్లలప్పుడు సినిమాలకు వెళ్ళి ఉంటాం మనం. వరుసగా 4-5 రోస్ ఉంటాయి, నేల, బెంచి, కుర్చీ, రిజర్వ్డ్, బాల్కనీ అని. మీరు ఎక్కడ కూర్చొని చూసినా మీకు సినిమాలో ఏమైనా తేడా కనపడుతుందా? ఏమి తేడా కనపడదు. మీరు ఏ హీరోని చూస్తారో ఆ హీరోనే ఉంటాడు ఎక్కడ చూసినా. మీరు ఎందులో ఏ మెట్టులో సాధనలో ఉన్నా బాబానే ఉంటాడు. ఆ ఆనందం, ఆ సంతృప్తే మనకు ఉంటుంది. మనము బాబా కోరికలే తీరుస్తాడు అనుకుందాం, ఆనందమే కదా, ఇంకంతకంటే కావాల్సిందే ఉంది. మన మాస్టర్ గారు ఒక ఆయన వస్తారు, సార్ నేను అన్నీ వదిలేసి ఇక బాబా దగ్గరకు వచ్చి బాబాకి సర్వసంగ పరిత్యాగిలా మారాలనుకుంటాను సార్ అని. వద్దు సార్, మీరు చక్కగా వెళ్ళి బాబా దగ్గర కోరికలు కోరండి, కోరితే తీరుస్తాడు. ఆయన తీర్చిన పెద్ద పెద్ద కోరికలు కోరతాడు, తీర్చిన ప్రతిసారి 10,000 తెచ్చిస్తాడు. మంచిదే కదా. ఆయన 10,000 ఇస్తే చక్కగా మనం ఏదో ఒక పని చేయించుకోవచ్చు. సార్ ఇంకా మీకు టైం ఉంది, చక్కగా మీరు ఒక 100 కోరికలు తీర్చుకోండి, మాకు 1,00,000 రూపాయలు ఇవ్వండి, హాయిగా మేము బాగా పని చేయిస్తాం. ఇంకా మీకు వయసు ఏం కాలేదు, 55 ఏళ్లే కాబట్టి 60 ఏళ్ళు దాటే కొద్దురులే అని చెప్తాను నేను. అలాగే ఒకవేళ మనం శ్రేయోదాయకుడు దగ్గర ఉన్నాం అనుకోండి, ఆహా నాకు ఇచ్చింది చాలు అనుకుంటే అదొక తృప్తి. సకల జీవులలో భగవంతుడు ఉన్నాడు, సేవ చేసుకునే వాళ్ళకి అదొక తృప్తి. అందరి దేవుళ్ళలో బాబానే ఉన్నాడు, బాబా సేవ దగ్గర ఇక్కడ వచ్చి చూసుకునే వాళ్ళకి అదొక తృప్తి. లేదు నా మనసులోనే ఉన్నాడు, అదొక తృప్తి. కాబట్టి ఎప్పుడు మనం ఎవరిని కూడా తక్కువగా అంచనా వేయకూడదు. బాబా తత్వంలో ఈ 5 లక్షణాలు ఉన్నాయి, అది బాబా గారే చెప్పారు. ఇది ఎక్కిరాల భరద్వాజ మాస్టర్ గారు కూడా చక్కగా డివైడ్ చేసి రాశారు. ఇప్పుడు ఎన్నో చాలా పుస్తకాలు వచ్చాయి కదా సాయిబాబా సచ్చరిత్ర మీద. ఎక్కిరాల భరద్వాజ మాస్టర్ గారి పుస్తకానికి ఒక ప్రత్యేకత ఉంది.
ఆయన టీచర్ కాబట్టి వాటిని డివైడ్ చేసి రాయగలిగాడు, రాశాడు. మనం శ్రీ సాయిబాబా సత్సంగ కథలు అనేటువంటి దాంట్లో కూడా భరద్వాజ మాస్టర్ గారు ఏమైతే ఫాలో అయ్యాడో దాన్నే ఫాలో అయ్యి విడదీసి అందరికీ అర్థమయ్యేటట్లుగా ఈ 5 ముక్కల్నే రాశాం. భరద్వాజ మాస్టర్ గారు జీవిత చరిత్ర మొత్తం రాశాడు కాబట్టి ఆయన ఇంకా పెద్ద పుస్తకం రాశాడు. మనం ఈ సూత్రాలే రాశాం కాబట్టి ఈ 5 రాశాం, వాటికి సంబంధించిన చిన్న చిన్న కథలే రాశాం అనమాట. కాబట్టి సాయి తత్వం చాలా సులభమైనటువంటిది, అది ప్రతి ఒక్కరికి అర్థమయ్యేటటువంటిది. అది 5 సంవత్సరాల పిల్లవాడి నుంచి 95 సంవత్సరాల ముసలివాళ్ళ వరకు ప్రతి ఒక్కళ్ళకి సులభంగా అర్థమయ్యేటువంటిది. ఏ పుస్తకాలు అవసరం లేదు, ఏ ఉపన్యాసాలు అవసరం లేదు. మనం మన యొక్క అనుభూతుల ద్వారా, మన పక్కనున్న భక్తుల యొక్క అనుభూతుల ద్వారా ఈ తత్వాన్ని మనం చాలా చాలా సులభంగా అర్థం చేసుకోగలుగుతాం. మనం ఈ తత్వాన్ని మన మనసుల్లో నిలబెట్టుకొని ముందుకు సాగాలని కోరుకుంటూ ముగిద్దాం. సర్వే జనా సుఖినో భవంతు, లోకా సమస్తా సుఖినో భవంతు, సమస్త సన్మంగళాని భవంతు, సత్య దిగ్విజయ ప్రాప్తిరస్తు, ధర్మ దిగ్విజయ ప్రాప్తిరస్తు, శాంతిరేవ శాంతిరస్తు. ఓం శాంతి శాంతి శాంతి.